నమస్తేనండి. ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? ఈరోజు సాటర్డే కదండి, పూజ చేశారు. ఇలా ఉందండి, మా దేవుడు ఇలా ఉన్నాడు. అంటే బయటికి వెళ్ళి పూలమాల తీసుకొచ్చారు, బంతిపూలు కొబ్బరికాయ, అరటిపళ్ళు ఇవన్నీ ప్రతి శనివారం పూజ చేసి ఇలా చేస్తారండి. మామూలుగా వీడప్పుడు పూలు పెట్టి సాంబ్రాణి కడ్డీ ఇచ్చి హారతి ఇస్తారు ప్రతిరోజు. సాటర్డే మట్టుకి కొబ్బరికాయ కొడతారు. ఇంకా ఇల్లు అది ఊడ్చి తుడుచుకున్నానండి, అయిపోయిందండి. ఇంకా అంటే పై పని అంతా అయిపోయింది ఈరోజు. ఇంకా టిఫిన్ అది ఈరోజు టిఫిన్ ఇడ్లీ చేశానండి ఈరోజు. గిన్నెలు కూడా కడిగేసుకున్నాను టిఫిన్ అది అయ్యాక. ఇంకా ఇవి ఆరాలండి, ఆరాక ఇక సర్దుతారు ఇవన్నీ. అంటే నేను సర్దినా కానీ అవి అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి అని అలా అంటూ ఉంటారండి. అవి ఏ గిన్నెలు ఏ ప్లేస్లో ఉండాలో ఆ ప్లేస్లో పెడతారు మా వారు. ఇంకా అందుకని ఆయనకు వదిలేశాను. ఇంకా ఎందుకులే, దానివల్ల కొంచెం ఆయనకు అనుకూలమవుతుంది. దానివల్ల ఏ వస్తువు ఎక్కడున్నా ఏముందండి, వస్తువు అనేది ఉంటుంది కదా, అది ఎక్కడికి పక్కకేం జరగదు కదా. ఇంకా ఆయన ఎక్కడున్న వస్తువు అక్కడే పెట్టాలని అంటారు. అందుకని ఇంకా ఆయన ఇష్టం అని చెప్పేసి ఆయనే సర్దుకోమని చెప్పేసి అలా మొదటి నుంచి ఆయనే సర్దుతారు గిన్నెలు. అంతకుముందు ఆ ఇంటి దగ్గర ఉన్నప్పుడు టీ కూడా పెట్టేవాళ్ళండి. ఇప్పుడు టీ కూడా పెట్టట్లేదు, నేనే పెట్టుకుంటున్నాను. అక్కడ అంతా హాల్ లాగా ఉంటుందండి కిచెను. అందుకని నేను అటు ఇటు తిరిగిన ఇబ్బంది ఉండేది కాదు. ఇప్పుడు ఇక్కడంటే కిచెన్లో చిన్నది వంటగది కాబట్టి ఒక్కళ్ళే ఉండాలి కాబట్టి అన్నీ నేనే చూసుకుంటున్నాను. టీ పెట్టడం, పాలు కాయటం అలా నేనే చూస్తున్నానండి. ఇంకా ఆ గిన్నెల వరకు సర్దుతారు, పాలు అవి తెచ్చి పెడతారు. ఇంకా ఈరోజు మా ఇంట్లో కర్రీస్ ములక్కాయ ఉందని చెప్పేసి ములక్కాయ, టమాటో, దోసకాయ. ఒక దోసకాయ ఉంటే పప్పులో కొంచెం సగం దోసకాయ పెట్టానండి. పప్పులో దోసకాయ పెడదామని చెప్పి సగం ఇలా చేశాను. టమాటా వేసి దోసకాయ వేసి పప్పు సాయంత్రం ఈవినింగ్ నైటు చపాతీకి ఉపయోగపడుద్ది అని చెప్పేసి పప్పులో దోసకాయ, ములక్కాయ, దోసకాయ, టమాటా కలిపి వండితే ఇది నేను తింటానండి. మా వారికి ఇష్టం ఉండదు, ఇది నాకు చాలా ఇష్టం అండి. టమాటా ములక్కాయ వేసుకున్నా కానీ బాగుంటుంది. ఇంకా టైం 1 గంట అయిందండి. ఇంకా అన్నం కూడా రైస్ కూడా వెలిగించేస్తే స్లోగా పెట్టుకుంటే ఉడుకుతూ ఉంటుంది. ఈరోజు తొందరగానే పని అయిందండి. అంటే నిన్న వర్షం పడింది, ఇంకా బట్టలు కూడా ఏం ఉతకలేదండి. ఇంకా బట్టలు రేపు వేయించలే, ఎండ వచ్చినప్పుడు ఎండ వస్తుందో రాదని చెప్పేసి ఉదయం ఏమి ఇంకా అనుకోలేదండి బట్టలు వేద్దామని. ఇంకా రేపు ఉదయం వేయించలే, బాగా ఎండ వచ్చినప్పుడు. ఇదిగోండి చూడండి మా పిల్లలు ఎలా ఉన్నాయో. దాని టైము 2ంటికి వస్తాయండి. వచ్చినాయి, వంట కూడా కాలేదు అయినా వచ్చినాయి, టయానికి వస్తాయండి. ఇలా ఇట్లా కూర్చుంటా ఉంటాయి. ఇది ఒక కాలక్షేపంగా ఉంది నాకు వంట చేసేటప్పుడు. అక్కడ మాకు గని ఉండేదండి, మాకు కుక్క పిల్ల. అది మా బావాళ్ళదండి. వాళ్ళు చిన్నప్పుడు చిన్నపిల్లలు అని చెప్పేసి అది అరిసిన భయపడతారని చెప్పేసి ఇక్కడ అడ్డు పెట్టారు. 6 ఇయర్స్ మా దగ్గరే ఉంది. ఇంకా ఇల్లు మారాము కదండి, ఇక ఇక్కడ తిరగాది కాదులే, ఆడ వాళ్ళకి ఓన్ హౌస్ అండి, అక్కడ ప్లేస్ అది ఉంది. అందుకని బాబు తీసుకెళ్ళాడండి, ఇంకా అక్కడే ఉంటుంది. అక్కడ ఇల్లు చుట్టూ ప్లేస్ ఉంటుంది, మీకు తెలుసు కదండి, వీడియోల్లో చూస్తూనే ఉన్నారు కదా ఆ ఇల్లు. అది అలా ఉంటుంది.
ఇక్కడంటే కొంచెం తిరగడానికి ఇబ్బంది. చూడండి, నల్లపిల్లి 3 పిల్లలండి. 3 పిల్లలు 2 తల్లిలాగా ఉంటాయి, ఒకటో నల్లగా ఉందండి. ఏదో నల్లపిల్లి పొద్దున్నే లేచి చూడకూడదు అంటారు. మరి ఏదో మొన్న ఒకళ్ళు చెప్పారు, దాన్ని పంపించేసేయండి బయటికి అని చెప్పారు. ఆయన పాపం తల్లి కదా, తల్లి అమ్మటి తిరుగుతున్నాయి కదండి, ఇంకా బయటికి ఎందుకులే పంపించేసేయటం, అయ్యే తిరుగుతూ ఉంటాయి, ఏమో అయిందిలే. చూడండి ఎలా చేస్తుందో దాని తోకని చేపెట్టి ఆడుకుంటా వాళ్ళ తల్లి తోకని కదిలిస్తూ ఉంది, చూస్తుంది. నేను వీడియో తీస్తుంటే చూస్తుందండి. నేను ఒక్కోసారి తిరమా చేస్తా, ఒక్కోసారి వేయనండి. ఉప్పు కారం వేసి నూనె వేసి వండుతాను. అన్నీ కలిపేసి వండుతానండి. బాగుంటుంది, అలాగైనా బాగుంటుంది. అందరు తిరమా చేసి వేస్తారు ముక్కలు, ఉల్లిపాయ టమాటో ఇవన్నీ వేయించి ఇలా వేస్తారండి. ఏముందిలే మేమిద్దరమే కదా, ఎలా ఉంటే ఏమైందిలే అని చెప్పేసి నేను ఇలా చేస్తానండి. అయినా బాగుంటుంది, టేస్ట్గానే ఉంటుంది. ఒకసారి చేసుకొని చూడండి. ఇలాగ వంకాయ కూర అయినా ఏ కూర అయినా ఇలా చేస్తానండి. చింతపండు కొంచెం, మూత స్లోగా పెట్టుకుంటే మగ్గుద్ది. ఏంది అప్పుడే అయిపోయిందా? నేను నిద్ర ట్యాబ్లెట్ వేసుకోవడానికి వచ్చారా? అప్పుడే లేసా? రోజు టిఫిన్ అయ్యాక 1 గంట పడుకుంటారండి, అదొక అలవాటు. చెన్నులపై కూడా దంచేసుకుంటే కొంతమంది తిరమాతలో వేస్తారు, నేను అన్నీ ఒకసారి వేస్తానండి. జీలకర్ర కూడా వేసేసుకుంటే ఇవన్నీ అందుబాటులో పెట్టుకోవాలి. కొంచెం నూనె వేసుకుంటే పొంగకుండా ఉంటుంది. నెయ్యి ఉంటే నెయ్యి అయినా వేసుకోవచ్చండి. నెయ్యి కొంచెమే ఉంది. కందిపప్పు నానబెట్టుకుంటే బాగా ఉడుకుద్దండి పప్పు. చూడండి ఎలా వస్తుంది. అప్పుడే టైం అవ్వాలి, అన్నం 2 కాలేదుగా. రెడీగా ఇక్కడే ఉంటాయండి.
ఇంకా పప్పు కూడా ఉడికిస్తే దీంట్లో ఇంకా వాటర్ పోయాలండి. మగ్గింది కర్రీ అంటే ములక్కాయ ఉంది కదా, అందుకని ఒక వాటర్ పోయాలి కొంచెం. ములక్కాయ ఉడకాలి కదండి. మామూలుగా దోసకాయ టమాటా అయితే అదే మగ్గిపోద్ది, వాటర్ పోసే పని ఉండదు. కొంచెం వాటర్ పోస్తే ఒక పక్క రైస్ ఉడుకుతుంది, ఒక పక్క దోసకాయ కూర, ఒక పక్క పప్పులో దోసకాయ అండి. ఇవేనండి మా ఇంట్లో కర్రీస్ ఈరోజు. చూడండి ఇక్కడ. ఓయ్ పాపం వాటికి ఆకలి అవుతుంది, 2 అవుతుందండి మా వంట అయిపోయేసరికి. అప్పుడు 2ంటికి పొద్దున ఉదయం కొంచెమే పాలు పోసాను, తల్లి తాగేసి వెళ్ళిపోయింది. గోడ మీద చల్లటి గాలికి పడుకున్నాయి. ఇంకెంతేనండి ఈ వీడియో. మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.